ఇటీవలి కాలంలో సాఫ్ట్వేర్ సంస్థలు, స్టార్టప్లు ఉద్యోగులను అధిక సంఖ్యలో తొలగిస్తున్నాయి. సడన్ గా జాబ్ పోగొట్టుకుని అనేక మంది ఇక్కట్లు పాలవుతున్నారు. అయితే లే ఆఫ్స్ సమయంలో కూడా మానవత్వంతో ఎలా వ్యవహరించాలో చేతల్లో చూపించాడు సంస్థ యజమాని. ఆయన ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి బాసులు దొరకాలంటే పెట్టి పుట్టాలని అనేక మంది కామెంట్స్ చేస్తున్నారు. బెంగళూరులోని స్టార్టప్ సంస్థ ఓకే క్రెడిట్ వ్యవస్థాపకుడు సీఈఓ హర్ష్ పోఖర్నా తాము ఎలా లే ఆఫ్స్ చేపట్టామో వివరించారు. లింక్డ్లో ఈ విషయమై ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇటీవలి తాము 70 మందిని తొలగించామని, ఖర్చులు ఎక్కువవుతుంటే తొలగించక తప్పలేదని ఓకే క్రెడిట్ వ్యవస్థాపకుడు సీఈఓ హర్ష్ పోఖర్నా సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. వేగంగా కొత్త ఉద్యోగులను మొదట్లో నియమించుకున్నామని, అది తప్పని తర్వాత తెలిసిందన్నారు. చేసిన తప్పుకు బాధ్యత తీసుకున్నామని, చివరకు తొలగింపులకు పూనుకున్నామన్నారు. ఓ సంస్థ ఫౌండర్గా తాను తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయమని, కానీ సరైన విధానంలో ఈ తొలగింపులు చేపట్టామని సదరు సీఈఓ చెప్పుకొచ్చారు. తమ కంపెనీ నుంచి మొత్తం 70 మందిని తొలగించినట్లు తెలిపారు. 3 నెలల ముందుగానే వారికి లే ఆఫ్ విషయంలో నోటీసులు ఇచ్చామని అన్నారు. కానీ వారికి కొత్త జాబ్స్ ఇప్పించేందుకు సాయశక్తులా ప్రయత్నించామని చెప్పుకొచ్చారు. రిఫరల్స్, ఇంట్రోస్, జాబ్ లీడ్స్ ఇలా రకరకాల ప్రయత్నాల ద్వారా 67 మందికి కొత్త జాబ్ దొరికేలా చేశామని అన్నారు. మరో 3కి జాబ్ దొరక్కపోవడంతో 2 నెలల జీతం అదనంగా ఇచ్చి పంపించామని తెలిపారు. లే ఆఫ్స్లో జాబ్స్ కోల్పోయే వారికి సాధారణంగా సంస్థలు కనీసం వ్యక్తిగతంగా ఫోన్ చేసి సమాచారం కూడా ఇవ్వరని సదరు సీఈఓ తెలిపారు. కేవలం ఈమెయిల్స్ ద్వారా అంటిముట్టనట్టు చెప్పి ఊరుకుంటారని అన్నారు. లే ఆఫ్స్ సహజమే, కానీ ఉద్యోగం కోల్పోయిన వారితో వ్యక్తిగతంగా కూడా 2 స్వాంతన పలుకులు లేకుండా సాగనంపడం అమానవీయం అన్నారు. ఇలాంటి సంభాషణలు సంక్లిష్టమైనవే అయినా సంస్థలు తమ బాధ్యత నిర్వహించాలంటూ తన వైఖరిని స్పష్టం చేశారు. కాగా ఈ పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఉద్యోగుల బాగోగులపై సదరు సీఈఓకు ఉన్న శ్రద్ధ చూసి అనేక మంది ప్రశంసలు కురిపించారు. ఇలాంటి నాయకులే వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించగలరని అన్నారు. ఇలాంటి బాసులు దొరకాలంటే పెట్టి పుట్టాలని మరికొందరు కామెంట్ చేశారు.